నమస్కారం. మన జీవితంలో కొన్నిసార్లు మనం ఎంత కష్టపడినా అనుకున్న పనులు జరగవు. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు వస్తూనే ఉంటాయి. అప్పుడు మనకు తెలియకుండానే ఇవి పితృదేవతల ఆశీస్సులు లేకపోవటం వల్ల వస్తున్నాయా అనే సందేహం కలుగుతుంది. అవును, మన జీవితంలో వచ్చే కొన్ని సమస్యలు మన పితృదేవతలు సంతోషంగా లేరు అని చెప్పడానికి సంకేతం కావచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. పితృశాపం వలన వచ్చే సమస్యలు. ఆర్థిక సమస్యలు. మీరు ఎంత సంపాదించినా డబ్బు నిలబడకపోవడం, అనవసరపు ఖర్చులు పెరగడం, చేసిన అప్పులు తీరకపోవడం వంటి ఆర్థిక ఇబ్బందులు పితృదేవతలు అసంతృప్తిగా ఉన్నారు అని చెప్పడానికి ఒక సూచన. ఆరోగ్య సమస్యలు. కుటుంబంలో తరచూ ఎవరికో ఒకరికి అనారోగ్య సమస్యలు రావడం, దీర్ఘకాలిక రోగాలు వెంటాడటం, ఎంత వైద్యం చేయించినా నయం కాకపోవడం వంటివి పితృశాపానికి ఒక కారణం కావచ్చు. కుటుంబ సమస్యలు. ఇంట్లో భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, పిల్లల మధ్య గొడవలు రావడం, కుటుంబంలో శాంతి లేకపోవడం, అలాగే పెళ్లిళ్ళు ఆలస్యం కావడం, వివాహ బంధంలో సమస్యలు రావడం వంటివి కూడా పితృదోషాల వల్ల జరగవచ్చు. సంతానం లేకపోవడం. చాలా మంది దంపతులు సంతానం కోసం ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడం, ఎన్ని హాస్పిటల్ చుట్టూ తిరిగినా వాళ్ళకి ఫలితం రాకపోవడం, పిల్లలు పుట్టినా వారి వల్ల సమస్యలు రావడం వంటివి కూడా పితృశాపానికి సంకేతంగా చెప్పవచ్చు. వ్యాపారంలో వైఫల్యాలు. మీరు ఏ పని మొదలు పెట్టినా అందులో నష్టం రావడం, ఎంత కష్టపడినా ఉద్యోగంలో పదోన్నతి లేకపోవడం, వ్యాపారంలో ఎదుగుదల లేకపోవడం వంటివి కూడా పితృదేవతలు అసంపూర్తిగా ఉన్నారు అని చెప్పడానికి ఒక సూచన. అయితే ఈ సమస్యలన్నింటికీ పరిష్కార మార్గం కూడా ఉంది. పైన చెప్పిన సమస్యలు మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటే అది మీ పితృదేవతలు మాకు శ్రాద్ధం, తర్పణం అవసరం, మమ్మల్ని తృప్తిపరచండి అని చెప్పే ఒక మార్గంగా భావించాలి. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం పితృపక్షం సమయంలో మీ పితృదేవతల పేరు మీదట శ్రాద్ధం కాని, తర్పణం కాని, దానం వంటి కర్మలు చేయటం వలన మన పితృదేవతలు శాంతిస్తారు. వారి సంతృప్తి చెందితే వారి ఆశీస్సులు మనకు లభిస్తాయి. పైన చెప్పిన సమస్యలన్నీ తొలగిపోతాయి. అసలు పితృపక్షం అంటే ఏంటి? పితృపక్షం అంటే పితృదేవతల కోసం, అంటే మన వంశంలో పూర్వీకుల కోసం ప్రత్యేకంగా కేటాయించిన 15 రోజుల కాలం. అదే ఈ భాద్రపద మాసం పౌర్ణమి తరువాత రోజు నుంచి అమావాస్య వరకు వచ్చే మధ్య ఉండే ఈ 15 రోజుల్ని పితృపక్షం అంటారు. 15 రోజులు ఉండడానికి ముఖ్యంగా 2 కారణాలు ఉన్నాయి. ఏంటంటే ఈ కాలంలో సూర్యుడు తన స్థానాన్ని మార్చుకొని కన్యారాశిలోనికి ప్రవేశిస్తాడు. జ్యోతిష్యం ప్రకారం సూర్యుడు పితృదేవతలకు సంబంధించిన గ్రహం. సూర్యుడు ఈ స్థానంలో ఉన్నప్పుడు పితృలోకాలకి, భూమికి మధ్య ఒక ప్రత్యేకమైన శక్తి మార్గం ఏర్పడుతుందని నమ్మకం. ఈ మార్గం ద్వారా మన శ్రాద్ధ కర్మలు పూర్వీకులకు సులభంగా చేరుతాయి అని అర్థం. తరువాత పితృపక్షం బహుళ పక్షంలో వస్తుంది. అంటే ఈ కాలంలో చంద్రుడు రోజు రోజుకి తగ్గుతూ ఉంటాడు. ఆధ్యాత్మికంగా ఈ క్షీణించే చంద్రుడు పూర్వీకుల లోకంతో సంబంధం కలిగి ఉంటాడు. చీకటి ఎక్కువగా ఉండే ఈ కాలం ఆధ్యాత్మిక కర్మలకు, ముఖ్యంగా పితృకు సంబంధించిన కర్మలకు అనుకూలంగా ఉంటుంది. పితృపక్షం సమయంలో మనం ఏం చేయాలి? సాధారణంగా మన పూర్వీకులు ఏ తిథి నాడు చనిపోయారో పితృపక్షంలో అదే తిథి నాడు వారికి శ్రాద్ధం చేయాలి. ఆ నిర్దిష్ట వ్యక్తికి ఆత్మక శాంతినిస్తుంది. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం పితృపక్షం సమయంలో మీ పితృదేవతల పేరు మీదట శ్రాద్ధం కాని, తర్పణం కాని, దానం వంటి కర్మలు చేయటం వలన మన పితృదేవతలు శాంతిస్తారు. వారి సంతృప్తి చెందితే వారి ఆశీస్సులు మనకు లభిస్తాయి. పైన చెప్పిన సమస్యలన్నీ తొలగిపోతాయి. పితృపక్షం కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, ఇది మన పూర్వీకుల పట్ల గౌరవాన్ని, మనం చూపించే కృతజ్ఞతకు ఒక అవకాశం. ఈ కర్మలు చేయటం వలన వారు ఆశీస్సులు మనకు లభించి మన జీవితంలో సుఖ సంతోషాలు, శ్రేయస్సు కలుగుతాయి. ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. నా ఈ ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఛానల్కి కొంచెం హైప్ కూడా ఇవ్వండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం.